శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమైనా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చెయ్యవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి
చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి వారికి ఈ 16 నుంచి 22 వరకు గల వారం అంతాన్ని కూడా పరిశీలన చేసినట్టయితే మనకి 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అది అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. మరి ఏమి లాభాలు ఉంటాయండి అంటే, అంత గొప్ప లాభాలు లేకపోయినా అస్సలు ఏమీ లేని దానికన్నా ఈ 2 గ్రహాల యొక్క ఉనికి మనకి ఉత్తమ ఫలితాలు అని చెప్తున్నాయి. కాబట్టి కొంతలో కొంత మనము సంతృప్తి చెందే విధంగా ఉండొచ్చు. ప్రేమ వివాహాల విషయంలో ఒక ధైర్యం చేసి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దలని ఒప్పించండి, ఇది నా సూచన. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు, కొనుగోలు చేస్తారు, డాక్యుమెంట్స్ ని భద్రపరుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తదుపరి వాహనాల విషయంలో చాలా చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. విలువైనటువంటి భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో కించిత్ జాగ్రత్త పడండి. వాహనాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త పడండి. డబల్ రిజిస్ట్రేషన్స్ జరగకుండా, ఎవ్వరూ మీ స్థలాలని భూములని ఆక్యుపై చేసుకోకుండా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఏమి జరగవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రహస్థితులు అలా ఉన్నాయి. కానీ పూర్వం ఎప్పుడైనా కుజుడు అనుకూలంగా లేనప్పుడు అలాంటి వారు గనక ఆక్యుపై చేసుకుని ఉంటే వాళ్ళు ఇంతవరకు కూడా వాటిని వేటిని వెకేట్ చెయ్యకపోయి ఉంటే ఇప్పుడు వెకేట్ చేస్తారు. ఎవరితోటన్నా చెప్పించండి. మీరు ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళతో డి అంటే డి అనవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే భూముల రీత్యా కానీ, ఇంకా పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఇలాంటి వాటి రీత్యా కొంచెం అనుకూలమైన కాలం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపట్టడానికి, ఎవరన్నా ఆక్యుపై చేసుకున్నది రిలీజ్ చేయించుకోవడానికి, ఇలాంటి వాటికి కాస్త అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలో కుటుంబ పరంగా గాని, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా గాని, సంతానం రీత్యా గాని, ఉద్యోగ జీవితంలో గాని, ఇతర ఉద్యోగస్తుల ద్వారా గాని, రాజకీయ నాయకులు బాగున్నారు. కానీ ఇక మిగతా వారి ద్వారా గాని, భార్యాభర్తల అనుకూల రీత్యా గాని మీరు అతి జాగ్రత్తలతో ఉండవలసినటువంటి కాలమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి పంచమంలోకి చంద్రుడు వచ్చారు. ఇది అంత అనుకూలించేటటువంటి కాలం కాదు. కాబట్టి సంతాన రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ ఇప్పుడు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. భగవంతుణ్ణి నమ్మడం వల్ల, భగవత్ ఆరాధన చేయడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఇప్పుడు చాలా అవసరం ప్రశాంత జీవితం. 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నప్పుడు, మిగతా గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు తెలియని చికాకు ఉంటుంది, తెలియని బెరుకుతనం ఉంటుంది. కాబట్టి వీటి నుంచి మీరు బయటకి రావాలి అంటే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ప్రశాంత జీవితం పొందగలరని సూచిస్తూ శుభం.